దుండిగల్ కమిషనర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఏసీబీ సిటీ రేంజ్ 2 అధికారులు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు కొన్ని అవకతవకలు కనిపించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లంచం తీసుకున్నట్టు వాట్సాప్ చాట్ల ద్వారా కనుగొన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా సూపర్వైజర్ భర్త సంస్థకు అనధికార లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 5 అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు గైరాజరయ్యారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు గుర్తించామని వివరించారు. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో 21 రోజులు పరిమితికి మించి 12 ఉన్నాయని తెలిపారు. 32 అనధికార నిర్మాణ కేసుల్లో 28 కేసుల్లో 2 నోటీసులు జారీ చేయలేదని, G+5 అనధికార భవనాలకు G+3 అనుమతిని అక్రమంగా మంజూరు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, ఫైల్స్, నోట్స్, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా ప్రభుత్వ ఆఫీసులో మీకు అవసరమయ్యే పనిని చేయడానికి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మిమ్మల్ని లంచం అడిగాడా? చేతులు తడపనిదే పని చెయ్యనని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? ఎంత బ్రతిమలాడినా, కాళ్ళ వేళ్ల పడినా డబ్బులు ఇవ్వలేదన్న ఏకైక కారణంతో మీ పనిని పూర్తి చేయటం లేదా? అయితే ఇలాంటి లంచగొండి అధికారులను, సిబ్బందిపై చట్ట ప్రకారం చర్యల్ని తీసుకోవడానికి యాంటీ కరప్షన్ బ్యూరో మిమ్మల్ని 1064 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతోంది. ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు వాట్సాప్ నెంబర్ 9440446106 ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేస్తోంది.